హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రక్షాబంధన్ స్పెషల్గా 2 టైప్స్ ఆఫ్ స్వీట్ రెసిపీస్ చూద్దాము. అందులో మొదటిది వచ్చి మోతీచూర్ లడ్డు. ఈ లడ్డు చాలా జ్యూసీగా చాలా బాగుంటుందండి. మన దగ్గర బూందీ గంట లేకపోయినా ఈ లడ్డు ఎలా చేసుకోవాలో చూసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మోతీచూర్ లడ్డు కోసం ఒక బౌల్లోకి 2 కప్పుల దాకా శనగపిండిని తీసుకోండి. అందులోకి 1 కప్పు నీళ్లు పోసి శనగపిండి ఉండలు లేకుండా ఉండేటట్టు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్ని కొంచెం ఎన్హాన్స్ చేయడం కోసం ఒక చిటికెడు ఉప్పు వేసుకుంటున్నానండి. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యిని వేసుకోండి. మీకు నెయ్యి వద్దనుకుంటే ఆయిల్ అయినా తీసుకోవచ్చు. నెయ్యి కరిగిన తర్వాత అందులోకి చూపిస్తున్న విధంగా శనగపిండి మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ప్యాన్ కేక్స్ లాగా వేసుకొని 2 సైడ్స్ చూపిస్తున్నట్టు లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే తీసేసి పక్కన పెట్టుకోండి. ఇలానే రిమైనింగ్ శనగపిండి మిక్చర్ని కూడా నెయ్యిలో ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోండి. వీటన్నిటిని చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి కోర్స్గా బ్లెండ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి నేతిని తీసేసి 1 కప్పు దాకా షుగర్ని వేసుకోవాలి. 1 కప్పు షుగర్కి 1 కప్పు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. 1 కప్పు వాటర్ని యాడ్ చేసి అందులోకి ఒక చిటికెడు యాలకుల పొడి, అలానే ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోండి. ఫుడ్ కలర్ వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. పాకం ఏమీ రానివ్వవసరం లేదండి. జస్ట్ ఈ షుగర్ కరిగేసి గమ్లాగా చేతికి అతుక్కుంటే చాలు. ఇలా ఉడుకు పట్టినప్పటి నుంచి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. మధ్యలో ఇలా చూపిస్తున్న విధంగా చేతికి గమ్లాగా అతుక్కుంటే అందులోకి మనం ముందుగా కోర్స్గా బ్లెండ్ చేసుకున్న శనగపిండి మిక్చర్ని ఇందులో వేసేసుకొని దగ్గర పడేదాకా కలుపుకోవాలి. శనగపిండి మిక్చర్ అనేది షుగర్లో చాలా ఫాస్ట్గా దగ్గర పడిపోతుందండి. ఇలా దగ్గర పడిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారడానికి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అందులోకి నేను 1 టీ స్పూన్ దాకా పుచ్చగింజలు వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. మోతీచూర్ మిక్చర్ అంతా లైట్గా చల్లారి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యిని తీసుకొని చూపిస్తున్న విధంగా లడ్లు చేసుకోవాలి. మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో లడ్లు చేసుకోవచ్చు. ఇలా లడ్లు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లడ్లు అనేవి ఒకదాని మీద ఒకటి పెట్టకూడదండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి షేప్ అనేది మారిపోతుంది. ఇలా లడ్లన్నీ చేసుకొని పక్కన పెట్టుకోండి. మోతీచూర్ లడ్డు ఎక్కువ కాలం స్టోర్ అవ్వదండి. జస్ట్ 3 to 4 డేసే బాగుంటుంది. పాకం చాలా లేతగా ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్గా పాడైపోతాయి. ఎక్కువ కాలం స్టోర్ చేయాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అంతేనండి, చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది కదా. మీరు కూడా ట్రై చేసేయండి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చి సూజీ స్వీట్. ఇదే బొంబాయి రవ్వతో చేస్తాం కదండి, ఆ స్వీట్ చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోతుందండి. ఇది కూడా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి తీసుకోవాలండి. నెయ్యి కరిగిన తర్వాత అందులోకి 1 కప్పు దాకా బొంబాయి రవ్వ వేసుకోవాలి. మనం కేసరి చేస్తాం కదా, సేమ్ అదే ప్రాసెస్ ఇంచుమించుగా. బొంబాయి రవ్వని బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఇలా నేతిలో బాగా రోస్ట్ అయిపోయి మంచిగా సువాసన వస్తున్నప్పుడు అందులోకి 2 కప్పుల దాకా వాటర్ని వేసుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వకి 2 కప్పుల దాకా వాటర్ వేసేసుకొని ఉండలు లేకుండా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే బొంబాయి రవ్వ అనేది ఉండలు కట్టేస్తుంది. ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకొని బొంబాయి రవ్వని దగ్గర పడినివ్వాలి. ఇలా దగ్గర పడ్డప్పుడు అందులో 1 కప్పు పంచదార వేసుకొని మిక్స్ చేసుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుందండి. ఇందులోకి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా దగ్గర పడి ఉండలు లేకుండా బాగా మిక్స్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇది లైట్గా చల్లారిపోవాలండి. ఇలా గోరువెచ్చగా చల్లారిపోయినప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కేసరిని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఒక దాంట్లోకి లైట్గా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర ఏ ఫుడ్ కలర్ అవైలబుల్లో ఉంటే అది తీసుకొని యాడ్ చేసేసుకోండి. మనం యాడ్ చేసుకున్న ఫుడ్ కలర్ బాగా మిక్స్ అయ్యేదాకా ఇలా చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని చేతికి కొంచెంగా నెయ్యి అప్లై చేసుకొని బాల్స్లా చేసుకోవాలి. మీకు స్వీట్ సైజుని బట్టి బాల్ సైజ్ అనేది చేసుకోండి. నేను ఇక్కడ మీడియం సైజులో చేస్తున్నానండి. ఇలా బాల్స్ అన్నీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఫుడ్ కలర్ యాడ్ చేయని పార్ట్లోకి ఇలా కొంచెం చేతికి నెయ్యి తీసుకొని రౌండ్ బాల్లా చేసుకోవాలి. బాల్లా చేసుకున్న తర్వాత చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసుకొని ఒక థిన్ లేయర్ లాగా ఫామ్ చేసుకోండి. అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కలర్ బాల్ని పెట్టుకొని చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవటమే. పైన కూడా ఒక వైట్ బాల్ లాగా ఫామ్ అయిపోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా మొత్తం ప్రెస్ చేసుకుంటూ ఒక బాల్ని ఫామ్ చేసుకోండి.
ఇలా చూపిస్తున్న విధంగా బాల్స్ అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలానే రిమైనింగ్ బాల్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు నైఫ్ తీసుకొని మధ్యలో కట్ చేసేస్తే మన స్వీట్ అనేది రెడీ అయిపోయింది. అంతేనండి, చాలా అంటే చాలా క్విక్గా అయిపోతుంది. జస్ట్ 10 to 15 మినిట్స్లోనే ఈ స్వీట్ని ప్రిపేర్ చేసి సర్వ్ చేసేయచ్చు. ఫైనల్గా గార్నిష్ కోసం ఫైన్గా చాప్ చేసుకున్న పిస్తాషియోని పెట్టుకుంటే మనకి అచ్చం షాప్లో కొనుక్కున్న లుక్కే వచ్చేస్తుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.